వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు గోంగూర చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గోంగూర చికెన్ ఫ్రై టేస్ట్కి ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. ఈ ఫ్రై మనకి కొంచెం కారంగా అలాగే కొద్దిగా పుల్లగా చాలా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ముక్క కూడా వదలకుండా మొత్తం ప్లేట్ అంతా ఫినిష్ చేసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని జీలకర్ర కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండిటిని బాగా సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇందులోనే ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ చికెన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి మూత పెట్టేసి ఫస్ట్ అయితే చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చికెన్ నుంచే న్యాచురల్గా మనకి వాటర్ అనేది వస్తాయి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఉప్పు కారాన్ని మీ రుచికి సరిపడినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్క మెత్తపడేంత వరకు కుక్ చేసుకోవడమే. మధ్య మధ్యలో మూత తీసేసి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. ఇప్పుడు మనకి చికెన్లో వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి ముక్క బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే మొత్తంగా ఇక్కడ ఒక 20 మినిట్స్ పట్టింది చికెన్ కుక్ అవ్వడానికి. 20 మినిట్స్ తర్వాత మీరు గనక చూసినట్టయితే చికెన్లో వాటర్ ఏమీ లేవు. అలాగే చికెన్ నుంచి ఆయిల్ కూడా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కావాలంటే మీరు ముక్క చెక్ చేసుకోండి. ఒక చిన్న పీస్ తీసుకొని కట్ చేసి చూడండి. ముక్క పర్ఫెక్ట్‌గా ఉడికిపోయి ఉంటుంది. చూడండి కరెక్ట్‌గా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులో మనం ఇంకా గోంగూర యాడ్ చేసుకోవచ్చు. ముందే గోంగూర వేసుకుంటే మనకి పుల్లదనం వల్ల చికెన్ అనేది ఉడకదండి. సో, చికెన్ ఉడికిన తర్వాతే మనం గోంగూర వేసుకోవాలి. నేనిక్కడ ఒక పెద్ద కట్ట గోంగూరని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు గోంగూరని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు మనకి గోంగూర వేగడానికి. సో, గోంగూర చికెన్ అయితే ఇలా చక్కగా ఉడికిపోయిందండి. చివరిగా ఇందులో ఒక స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేసుకోండి. అంతే, ఇంకా మన గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. టేస్ట్ అయితే నేను చెప్పాను కదా, ఎవరన్నా ఫిదా అవ్వాల్సిందే. ఈ గోంగూర చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చిందా? కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.